బీసీలకు చంద్రబాబు ఊచకోత కోశారు. లోక్సభ సీట్లలోనూ బడుగులకు తీవ్ర ద్రోహం చేశారు. టీడీపీ కూటమిలో 25లో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. 20 అన్రిజర్వ్డ్ సీట్లలో కేవలం 6 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించింది టీడీపీ. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలో చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి సీట్లు కేటాయించుకున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. సామాజిక న్యాయాన్ని ఎప్పటిలానే మాటలకే పరిమితం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. బీసీలంటే మాకు ఎంతో ప్రేమ, వారికి ఇది చేశాం అది చేస్తామంటూ ప్రగల్భాలు పలిగే చంద్రబాబు ఈసారి కూడా బీసీలకు తీరని ద్రోహం చేశారు. టికెట్ల కేటాయింపులో ఏ కోసానా వారిని పట్టించుకోలేదు. తన సామాజిక వర్గం లేదా కోట్లు ఇచ్చే వారికే టికెట్లు ఇచ్చారు. తాజాగా చివరి జాబితాలోనూ ఇదే పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఓవరాల్ గా టీడీపీ లోక్సభ టికెట్ల కేటాయింపు జాబితా చూస్తే బీసీలకు బాబు వెన్నుపోటు ఏ స్థాయిలో పొడిచారు అనేది ఎవ్వరికైనా అర్థమైపోతుంది. టీడీపీ కూటమిలో 25లో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలో చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి సీట్లు కేటాయించుకున్నారు. అలాగే కాపులకు 17 లోక్సభ సీట్లలో ఒక్క సీటు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రతిసారి బీసీలను మోసం చేస్తూనే ఉన్నారని ఆ పార్టీలో నేతలే ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. మొత్తం అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్ కు కేటాయించిన చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి మొండి చేయి చూపారు. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసన చేపట్టారు. బాబు ఫ్లెక్సీలను చింపేసి దగ్ధం చేశారు ప్రభాకర్ చౌదరి వర్గీయులు. చంద్రబాబు లోకేష్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు కోట్లు తీసుకుని టికెట్ కేటాయించారని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు. టీడీపీ ఒక లిమిటెడ్ కంపెనీలా మారిపోయిందంటూ ఫైర్ అయ్యారు ప్రభాకర్ చౌదరి. కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నిలబెట్టాం. నేనే కాదు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గంలో కార్యకర్తలు ఎంతో ఆశతో సంసారాలు వదిలేసి రావాలని చెప్పి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కలిసి కూర్చొని అనేక కష్టాలు నష్టాలు పడి కేసులు పెట్టించుకొని లాస్ట్కి ఆర్థికంగా చిదిగిపోయి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ఆశల్ని అడియాసలు చేసే రీతిలో 5 ఏళ్లలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు కనపడడానికి కేవలం వ్యాపారస్తులు మెచ్చుకొని వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీలోనూ అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. సత్యవేడులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలానికి టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. కోనేటి ఆదిమూలానికి సహకరించేది లేదని నేతలంతా తీర్మానించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఆదిమూలాన్ని మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించాడంటే ప్రతి కార్యకర్తలు నిరాశ అయిపోయింది. అక్కడ ఉండే కార్యకర్తలు కూడా నిరాశ అయిపోయింది. ఈరోజు లీడర్ చెప్తే కూడా చేసే పరిస్థితుల్లో కార్యకర్తలు లేడు. అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ టికెట్ గుమ్మనూరు జయరాంకు ప్రకటించడంతో అక్కడ కూడా అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. స్థానిక టీడీపీ కార్యాలయం దగ్గర బోర్డును తగలబెట్టి కుర్చీలను బయటకు విసిరి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫోటోను కార్యకర్తలు చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని పక్కన పెట్టేశారని మండిపడ్డారు. గుమ్మనూరు జయరాం నుంచి 50 కోట్లు తీసుకుని టికెట్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున రాజీనామాలకు పూనుకున్నారు. చీపురుపల్లి టికెట్ రాకపోవడంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీకి పదవులకు రాజీనామా ప్రకటించారు. కళా వెంకట్రావుకు ఎన్నికల్లో సహకరించేది లేదని కిమిడి నాగార్జున తేల్చేశారు. గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఇప్పటికే పార్టీ పదవులకు రాజీనామా చేయగా తాజాగా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు పార్టీ పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా పార్టీని వీడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల ముందు డబ్బు మూటలు తీసుకొచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారంటూ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.